మేడం మీ అక్కనే పంపించింది నన్ను వచ్చి బండి ఎక్కితే ఇంటికి తీసుకెళ్తా. నాకు ఎవరితో బండి ఎక్కాల్సిన అవసరం లేదు. నేను అన్వేష్ భవన్ రమ్మని చెప్పిన అతను వస్తేనే వస్తా. నాకు కూడా ఎవరినో బండి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీ అన్వేష్ బావ బండే. మీ అక్కున్న బావ పంపిస్తేనే తీసుకొని వచ్చిన. అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినావు మరి? రాకు, వెళ్ళిపో నువ్వు. నేను రాపిడో ఉన్నానుకో వచ్చి బండి ఎక్కు, నీ ఇంటికి తీసుకెళ్తా. అప్పుడు ఎంత ఛార్జ్ అవుతుందో అంత ఇవ్వు నాకు. నాకు ర్యాపిడో ఎక్కాల్సిన కర్మ ఏమున్నది? దేవుడు ఇచ్చిన కాలు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. స్వాతి ఈ కోపం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. చక్కగా నోరు మూసుకొని బండి ఎక్కు, నేను తీసుకెళ్తా. ఏంది నీ బండి ఎక్కాలి? నేను హాస్టల్కి వెళ్ళి 3 months అవుతుంది. కనీసం ఒక మెసేజ్ కాల్ అయినా చేసినావా నువ్వు? ఏంది నీకు ఫోన్ చేసేది మెసేజ్ చేసేది? వద్దంటా అంటే నాకు బంగారం ఇచ్చిన నాళ్ళు ఇరికిచ్చినావు. ఎవరికి చెప్పానని మీ నాన్నకు చెప్తే మీ అక్క ముందు మా అన్న ముందు నా పరువంతా పోయింది. నేనేం కావాలని మా నాన్నకు చెప్పలే. బిరువాలో బంగారం ఏదని చెప్తే ఇట్లా జరిగిందని చెప్పిన. సరే మీ నాన్న చెప్పిన విషయం నాకు చెప్తే బాగుండు కదా, మరి నాకెందుకు చెప్పలే నువ్వు? ఇగో నీతో నాకు లొల్లేందబ్బా. నీ బండికి ఒక దండం, నీకో దండం.